పుట్టకంటే నీదే పుట్టక. అబ్బా నువ్వేందమ్మా ఎప్పుడు వదిలిపెట్టిపోతానంటావు? మన ఇంటి మధ్యలో మీ అమ్మ ముందు ఒకటి మంచి రసవత్వం కూడా ఇదిగా. మీ అమ్మకు నా సంగతి బాగా లేదు అనుకుంటుందేమో. ఆచారి కొలిమి లేకపోయి గడ్డపానికి వచ్చి దగ్గర నుంచి లెక్క పెట్టలేని వాదన పెట్టి తప్పుతాము అనుకుంటుందేమో. ఇదిగా చెవిలో బొట్లు బొట్లు ఏంటో సొక్కల పోతూ పోతాము అనుకుంటున్నాము. చెట్టలు ఈరోజు ఒంగోలు పోయి సెకండ్ షో సినిమా రెండు తీసుకొచ్చా. సినిమా పేరు ఏంటనుకున్నావు? పని చేసుకుందావు. నువ్వు బాలకాల్లో కూర్చొని సినిమా చూస్తా ఉండు, నేనేమో నీ పని చూస్తా ఉంటా. ఒక్క బుద్ధి అమ్మా. తల్లికి పిల్లకి చాలా తెలియదా? నీ నాలుగు అక్షరాల ఇంకా అక్షరాలకి మీ అమ్మాయి అనుకున్నారే. ఏ చిత్ర అమ్మకి కావి పట్ల చాలు ఎక్కువ, సొల తక్కువ, ఆవిరిపోకుండా అది ఒక సోడా పట్టదమ్మ. గ్యాస్ తక్కువ, గోళీ ఎక్కువ. నీ దుంపదా నీకు అన్ని ఎక్కువేగా. ఎక్కువ అంటే గుర్తుకొచ్చింది. ఇవాళ మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకన్నా అందరూ ఆలూరు వెళ్ళారుగా. అక్కడ భోజనాలు, భారీ ఎత్తు ప్రోగ్రాములు, అంజిరెడ్డి గారు కమిటీ సభ్యులు అందరూ కలిసి అతి భారీ ఎత్తును చేస్తున్నారు. ఫోన్ చేశాడు అంజిరెడ్డి గారు. నేను ఫోన్ చేసినట్టు ఎవరితో చెప్పబాకు, చిత్తనే చింతామణి ఇద్దరిని రాయండి, మేము ఊరకు పంపేము, ఏదో చేసి పంపిస్తాము. వాళ్ళు ఊరకు పంపించేవాళ్ళు కాదు, నాకు తెలుసు. ఏదో పని ఒక వైద్యం చేసి పంపిస్తారు. అందుకని అమ్మాయిలు ఇద్దరు అక్కడికి వెళ్ళారు. వెళ్తే మరే ఇంట్లోనే నేను ఒక్కదాన్నే ఉన్నా. మరిద్దరం ఇంట్లో పోయి తిప్పుకొని మనసు ఇప్పుకొని కూర్చుందాం బాబు. మనసా నా మతి బాబు మనసు అంటే గుర్తుకొచ్చింది. మిమ్మల్ని చూడగానే అనిపించింది. ఏమని? ఎవరిని ఏమనకు బుద్ధి కాల. చాలా మంది వచ్చి అడిగారు కానీ ఏం కావాలని. నాకు వాళ్ళంటే ఇష్టం లేదు. నిజం బాబు. మరే రేపే నా పుట్టిన రోజు బాబు. నీ దినం అదే పుట్టిన దినం. మరి ఏమనుకోవద్దు. ఎవరి అయినా డబ్బులేగా, ఎవరి అయినా సొమ్ములేగా. మరి నేను చిన్న పట్టి చెబుతా, పంపించండి. మరి జగకు పోయినుకున్నాను ముండ దగ్గర ఉంది. అదే చెప్పు. మరి ఒక 75 పైసలు పసుపు. 75 పైసలు పసుపు రత్తయ్య గారు. మరి సీపు అడుగుతుంది ఎవరు? చెప్పు ఎందుకు బాబు? ఒక 70 పైసలు కుంకుమ. 70 పైసలు కుంకుమ. దేశం మొత్తం నీకు చెబుతున్నావు కదా, ఈ ముండలు చెప్పకూడదు, పక్కన పెట్టు. మరి ఇంత మాయకి లేదు చీపు ముండ. మరి ఎవరు ఏమన్నారో తెలియదు. మనకు ఎవరైంది, మన వ్యాపారం ఏంది? చెప్పు. బస్తా జీడిపప్పు, అరబస్తా బాదం పప్పు, 65 కిలోల ఎండు కొబ్బరి, 73 కిలోల పంచదార, 14 కిలోల యాలక్కాయలు, 80 కిలోలు జీడిపప్పు కలిపి పంపించారు. ఏమిటి బాబు కప్ప తెలిసినట్టు తెలిసాను. లోను ఏం లేదు తప్ప. ఏందా ఇంత సింపుల్గా అడిగావు అనుకున్నాను. బాబు సింపుల్ కాక మీకేం తక్కువ బాబు. బాబు మీలాంటి అందగారి కోసం ఎంత దేశం తిరిగి అనుకున్నారు. దూకిరపాడు, పులిపాడు, కొమ్మాలపాడు, దమ్మాలపాడు, ఇరవపాడు, ఇంజనంపాడు, కడగొట్టిపాడు, కౌంపాడు, ఎలవర్తిపాడు, ఎలగుంటపాడు, దగ్గుపాడు, నల్లపాడు, మూచంపాడు, మొక్కపాడు, పత్తిపాడు, గొట్టిపాడు, పదాలపాడు, తగుపాడు, ఇన్ని పాడు పోయినా మీలాంటి అందగానే నాకు కంటపడలేదు బాబు.
ఎవరిని బాబు చెప్తున్నారు? మేము ఎట్లా మేము ఎట్లేదుగా బాకీ వాళ్ళ బాకీ వాళ్ళని మా ఇంట్లో తింటారా? బాకీ వాళ్ళ ఇంట్లో కాదు బదులు చేతి కట్టి మైకు తగింది. సరే కానీ ఎంతకాలం అయింది? అయిందిగా. ఏమిటి అయింది? అదే సుమారు 2 ఏళ్ళు అయిందిగా. మీరు వచ్చిన కొత్తలో నాకు ఒక మాట ఇచ్చారు, గుర్తుందా అని. నీ మాట కోసం మా ప్లాట్లో నా వాటా మొత్తం మీద మాట్లాడదా? పేర్లేదు బాబు. ఎవరు ఇచ్చింది మా ఖాతా రాస్తున్నారేమో. పోనీ నేనే గుర్తు చేస్తాను. వచ్చిన కొత్తలో అన్నారు, లతప్ప నీకే పర్వాలేదు, ఇప్పుడు మాత్రం నీకేమైనా వచ్చిపోయారు. ఇట్లాగే అన్నారు, నీకేం పర్వాలేదు లతప్ప, నేనున్నాను, నీ కోరిక నేను తీరుస్తాను అన్నారు. నీ కోరిక నేను తీరుస్తానా? లతప్ప నువ్వెక్కడా, నేనెక్కడా, నీ వయసు ఎక్కడా, నా వయసు ఎక్కడా, సోల్పేది కొండెక్కడా, మాటల తొండెక్కడా, కూర్చో ఉంటే నా కులాస వస్తాను కానీ నిన్ను పట్టుకుని ప్రశ్నలు అవుతానా? పెద్ద ముందు ఒక్కదాన్నే బయట పడుకోలేకపోతున్నా బాబు. పడుకోలేదు వయసు ఎట్టాడు కదా లతప్ప. కొట్లో 3 సంవత్సరాలు ఉన్నారు, ఒక్కొక్కడికి 2 రోజులు వేస్తాడు. 3 ఏళ్ళు అదవుతుందిగా. 7వ రోజు గోఖావాన్ని పంపిస్తా చేసేపు. గుమ్మస్తానే గోఖాన్ని పంపిస్తారా సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు? సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు ముండేది ఎత్తేసారా సుబ్బారావు? ఎందుకు పనులు దించారు? దించానా సుబ్బులు? ఉప్పులు గిప్పులున్నావంటే ముక్కు మీద పెట్టి ఒకటి పోతానుకుంటున్నాను. తిరిగి కుదితే ముక్కుడు 3 ఒక్కలు లతప్ప దండం పెడతా. పెద్ద పెద్ద కాదు మాక చూసే వాళ్ళు ఏమనుకుంటారు? తీయలేంది సుబ్బారావేంది కథ ఏంటి కమాండ్ అనుకోరు. ఇదిగో నాకు గవర్నమెంట్ వాళ్ళు సుబ్బు సర్టిఫికెట్ ఇచ్చారు. నువ్వు నన్ను సుబ్బు సర్టిఫికెట్ నేను హరిశ్రీ అంట. నాకు ఇచ్చారు పద్మశ్రీ బిరుదు 10 సార్లు. 11వ సారి కూడా తీసుకోపోయావా? నీ పోడి మీద పట్టుకోవడానికి తీసుకునేదాన్నే. నా దగ్గర డబ్బులు లేవు, అప్పు ఆగిపోయింది. ఏదైనా సరే క్లాస్ డబ్బులు ఎప్పటి నుంచో దుప్పట్లు తెస్తారని ఉత్తమోత్సవం చెబుతున్నారు. వచ్చిన కొత్తలో ఏమండి అల్లుడు గారు 1 రూపాయి ఇవ్వండి అన్నా. చెల్లని రూపాయి ఇచ్చాడు గుడ్డు మూలని. కాస్త వ్యాపారం చేసే మంద కింద ఈ ముందు ఆట సాగింది. అయినా పర్వాలేదు. ఆయన గారు ఇచ్చిన రూపాయి నోటు, మా ఇంట్లో చెల్లని 2000 రూపాయల నోటు 2 ఏళ్ల కొట్లోనే మార్చా. ఏమండి అల్లుడు గారు 1 నైలాన్ సీట్ తెప్పించండి బాబు అన్న. ఇదిగో తెస్తా, అదిగో తెస్తా, ఇదిగో తెస్తా, అదిగో తెస్తా. సరేలేరా సరేలేరా లతప్ప ఎవరు లేక ఎవరు పిలిచేది ఆ పేరుతో? నిన్నేరా నిన్నేరా నీ బాబు నీ తాతను అంత వాళ్ళకి ముందాలి. నీ నోటికి పెట్టమా ఏటికి పోటమని నన్ను పట్టుకొని రాంతగా రాజకీయాలు ముందా ఆంధ్ర రాష్ట్రానికి అవతారపుడైన పొట్టి శ్రీరాములు పుట్టిన వంశం నాది. పొట్లాలు మోసుకునే వంశం నీది. గల్లా పెంగల గంభీర పుట్టిన వంశం నాది. పొద్దు వేగన గర్భ చేస్తని అనే వంశం నీది. నన్ను పట్టుకొని రాంతగా రాజకీయాలు ముందా రాష్ట్రం కోసం త్యాగం చేసిన ఆయన ఎక్కడ? శాని గొప్ప కోసం సర్వం చేసి నువ్వెక్కడా? దండం పెట్టాలి నువ్వు చేసిన పాపాలు కొన్ని గాలిలో పాపాయి. నువ్వు దండం పెట్టుకోవే ముందా నువ్వు చేసిన వరకు నేను పూసలు కొట్టుకొని పోతాయి. అమ్మాయి మేళానికి వెళ్ళి వచ్చి పడుకుంటే 7 లాగావు, గోళ్ళు తీసావు, పిసికావు కదరా. ఏమిటి పిసికింది? కాళ్ళు ఎవరికి పిసికింది? అమ్మాయికి. అమ్మాయి ఎవరు? నా కూతురు. నా ఫ్యామిలీ నా ఇష్టం వచ్చి చేసుకుంటా, నా ఇష్టం వచ్చి పిసుక్కుంటా. నీకేంటా ఈర్ష్య? నీకు పెట్టలేదనే
నీకు పిసకలే కదా, నీకు పెట్టాను కదా. అడుగు పెట్టగానే అల్లుడు గారు నాకు తీసుకురాండి, అల్లుడు గారు నాకు తీసుకుని చెప్పి తెచ్చింది. ఏకంగా ముందైతే ఊరుకొని తిని పీరు లేకుండా పిప్పల పత్రాలు తయారయ్యి నువ్వు వచ్చిన కొత్తలో నేను అంటే నా ఇళ్ళ పాటు ఇసుకు లేకుండా పిసికేవాళ్ళు. ఇసుకు లేకుండా పిసికే వాళ్ళము ఈయనక వదిలేసి వాళ్ళము తెలిసేదే మొండ. ఏంద్రా చూపావు, లంచాలు తీసుకునే డబ్బా పట్ల మంచాలు వేసే పట్టుకుని చెబుతున్నావు. పట్ట సంగతి పక్క 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 కింద ఒక్కరు కాదు. నేను పక్కన కింద ఒక్కలు తిన్నానా లేక పడికి కింద మొక్క తిన్నావా? మొక్క కలిగి నా పాప తేలుతానుకున్నావా? ఇంత వ్యవహారం జరిగిన తర్వాత నువ్వు నా ఇంట్లో ఒక్క క్షణం ఉంటానికి లేదు. నడువురా ముందు బయటికి. ఈ ఇంటికి గచ్చేసిన అచ్చురసిన ఉండాలని ఎక్కడున్నాయి కొట్లో ఉన్నాయా? నువ్వు తిన్న దెబ్బ అక్కడ. మన 4 రోజుల క్రితం ఏమైందో నీకు తెలీదు. అంజిరెడ్డి గారు ఎప్పుడు నాకు ఫోన్ చేస్తుంటాను, నీకు తెలీదు. ఫోన్ చేసి ఏమన్నాడు మొన్న, నువ్వు అంగోడు వచ్చానురా, నీ స్టాంపులు నేను తెచ్చాను, అవి నా దగ్గరే ఉన్నాయి. 2 రోజులు సెకండ్ షో సినిమా పోదాము, నీ స్టాంపులు నీకు ఇచ్చి పంపిస్తా అన్నాడు. 2 రోజులు సెకండ్ షో చూసాము, నా స్టాంపులు ఇచ్చాడు, తెచ్చుకున్నాను. ఆయన వదిలిపెట్టదా మీరు? ఇంత కాడికి వచ్చిన అవసరం నా సొమ్ము నాకు ఇచ్చి ఏంద్రా నీ సొమ్ము? నేను పెట్టింది నీ వద్ద ఏమి లేదా? బాబుగా ఆలోచించుకోను. పదాలా ఉన్నావు కానీ కనపడినది నక్లీస్ నాది, నా దగ్గర తెలియపోతాను. దండం పెడతా. ఈ నెక్లెస్ నీది కాదు. సంతకాల కమిటీ పెద్దలందరూ కూర్చొని ముసలముడు వచ్చింది ఊరకు బావాలా, లక్షలకు వచ్చి పెట్టాము, ఇంత కరెంటు, ఇంత లైటింగ్, ఇంత భోజనాలు పెట్టి ఊరకు ఎందుకు పోవాలని అందరూ కూర్చోబెట్టి తలా కాసేపు ఇది పెట్టారు. కమిటీ వాళ్ళు పెట్టారు. కాకుండా వస్తాయి పెట్టారు. అమ్మా, నువ్వు కాసేపు లేట్ అయితే ఈ జనం అంతా ఆగమైపోయేవాళ్ళ. చెప్పరా? నువ్వు జాగ్రత్తము, అచ్చూసిన ఆంబోతులు ఎగబడుతున్నావమ్మో, నువ్వు జాగ్రత్తగా ఉంది. మరి ఈ లోపం ఉండే నీ ఎవరు కాదు, కాదు, నేను పెద్దపడుతున్నమాట. నువ్వు రాలేదు, నువ్వు పెద్ద మనిషి అయినవుగా. ఇప్పుడు మా ఇద్దరి మధ్య పెద్ద మనిషి ఏదో మరే మాట్లాడటం రాదు, ఏం రాదు. ఏం చేద్దాం? మీ పంపలకు వచ్చేది మాట్లాడ కొట్టింది. మరే చిత్ర, నువ్వే వయసులో చిన్నదాని పోయినా ఎవరు పెడతాను. మా ఇద్దరి మధ్యలో వ్యవహారం అసలు చూస్తున్నది. చెప్పండి. ఎంత సేపు చూడన్నా ఈ ముండలకు ఆ యావత యావే ఉండదు అసలు. అది కానీ ఏమి మహమా జగను. మరే గొంగైపోయింది. నీకట్టు చెప్పాలి, నాకు అర్థం కావట్లేదు. మీరంటే ఎప్పుడు సకాలంగా ఆడవనిచ్చారు, మేము ఎప్పుడు సకాలంగా నీ వ్యవహారం కాదన్నా. మరే చిత్ర
నీ అమ్మే అబ్బబ్బబ్బా. ఏం మాట్లాడి మీ అమ్మగారు అనాలి. నీ అమ్మే మీ అమ్మగారు. నన్ను పట్టుకొని రసగులైన ప్రేక్షక మహాశైలకు కళాభివందనాలు తెలుపుకుంటూ ఈరోజు అమ్మవారి తిరునాళ్ళ సందర్భంగా వాతావరణం బాగలేకపోయినా ధైర్యంతో ఇంత గొప్ప సెట్టింగ్ ఏర్పాటు చేసి ఇంత గొప్పగా ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులకు, ఎంతోమంది కమిటీ సభ్యులు ఉంటారు.